ఇక్కడ మీర్ఖాన్పేటకు సంబంధించిన సార్ ఉన్నారు. మీ పేరండి? రూపల్ నాయక్ సార్. ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా రాబోతుంది అనుకుంటే చెప్పినట్టుగా ఇక్కడ జరుగుతున్నాయా లేదా అనేది? డెవలప్మెంట్ అంటే బాగానే ఇక్కడైతే స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేద్దామన్నారు, చేసారు ఆల్రెడీ, పనులు నడుస్తున్నాయి. ఇంకా ఈ రోడ్డు మాత్రం సర్వే అయిపోయిందంతా ఫైనల్ కి వచ్చేసింది. అక్కడక్కడ మ్యాప్ కూడా రిలీజ్ అయింది ఆల్రెడీ. సర్వే స్టార్ట్, ఇది కూడా ఓపెనింగ్ చేస్తామంటారు, స్టార్ట్ చేస్తామంటారు. కానీ స్కిల్ యూనివర్సిటీ నేను చూసిన ఇప్పుడు నీకు వచ్చిన ఫిజికల్కి వచ్చింది చూసిన స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ అయిపోయింది అన్నారు. కానీ ఇంకా ఇప్పుడు ఆ రేకుల షెడ్యూల్ ఇంతవరకే స్కిల్ యూనివర్సిటీ ఇక్కడైతే క్లాసెస్ అయితే జరగట్లేదు అనుకుంటా. క్లాసెస్ అంటే వర్క్ అయితే నడుస్తుంది, వర్క్ నడుస్తుంది అంతే. ఎర్త్ వర్క్ నడుస్తుంది, గ్రౌండ్ వర్క్ ఎర్త్ వర్క్ అయితే నడుస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసిర్రు. మెగా వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకొని మెగా వాళ్ళే స్టార్ట్ చేసిర్రు. ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వేసారు. లోపల మొత్తం ల్యాండ్ మొత్తం వాళ్ళ బౌండరీస్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు అక్కడక్కడ రాళ్ళు అవన్నీ సాఫ్ చేస్తారు. బ్లూ షీట్స్ ఉన్నది కూడా, బ్లూ షీట్ కూడా అదే సివిల్ యూనివర్సిటీ. అది బేగిరి కంచెల కింద విలేజ్ కింద వస్తుంది. 56 ఎకరాల్లో ఉండిపోతుంది. 50 ఎకరాల్లో ఉంటుంది. ఓకే, మీకు ఏమనిపిస్తుందండి ఒక నెక్స్ట్ 5 years లో ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తు ఉంటుంది కానీ మా భూములన్నీ మొత్తం గవర్నమెంట్ లాగేసుకుంది. భవిష్యత్తు అయితే మాత్రం ఉంటుంది కానీ భూములు లాక్కొని మాత్రం అదనవసరంగానే ఏదో మామూలుగా ఎంతో పారితోషికం లేక ఇచ్చేసి ల్యాండ్స్ తీసుకుంటున్నారు. భూములు కోల్పోయిన వాళ్ళు మాత్రం బాధపడి ఉపాధి మాకు దగ్గర ఇక్కడ బీహార్ వాళ్ళు బయట వాళ్ళని తెచ్చి ఉపాధి ఇస్తామంటారు కానీ మేము ఉపాధి అడిగిన, నేను ఇప్పటికీ మా పిల్లలు ఉన్నారు, మా ఊర్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉపాధి కల్పించండి అని చెప్పి 10 సార్లు ఇప్పటికీ 4-5 సార్లు పోయి రిక్వెస్ట్ చేసినా కూడా ఒక పిల్లవాడిని కూడా తీసుకోలేదు, వేరే వాళ్ళని తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ వచ్చింది, అక్కడ మా పిల్లలకు తీసుకున్నారు. అక్కడ ఒక 10-20 మంది కుటుంబాలు జీవనోపాధి ఉంది. డేటా సెంటర్ లో కొంచెం ఎంప్లాయ్మెంట్ తక్కువ అండి. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ రాబోతుంది. లైఫ్ సైన్స్ ఇప్పుడు మీ దగ్గర, మీ మేడిపల్లి దగ్గర ఆ ప్రాంతంలో లైఫ్ సైన్సెస్ క్లస్టర్ రాబోతుంది సార్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సెంటర్ అంటే అది ఆ చదువుని బట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు. కానీ అంటే మన విలేజ్ లలో చదువుకుంది ఎంత అరకొర చదువుకున్నారు, ఎంత 10th ఇంటర్ డిగ్రీ ఎవరు చేసి ఉంటారు. పెద్దగా పీజీ బీఈడి టెక్నాలజీ ప్రకారము అది డిప్లొమా అట్లాంటివి చేసి ఉన్న వాళ్ళకు టెక్నికల్ గా వాళ్ళకు ఉపాధి కలుగుతుంది. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళకు 10th చదివిన వాళ్ళకు వాళ్ళతో పాటు వాళ్ళ తగ్గట్టుగా ఉపాధి కల్పిస్తే మాకు ఏమైనా మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే ఇక్కడ వ్యవసాయం చేసే పిల్లలు, వ్యవసాయం చేసుకునే పిల్లలకు భూములన్నీ కోల్పోతున్నారు. వ్యవసాయం చేసుకునేవాడు నిన్న మొన్నటి ఎడ్ల కాడ బర్ల కాడ చిలకల్లో పని చేసుకునేవాడు ఇలా నీవు పోయి అది కంప్యూటర్ టైప్ కొట్టమని అంటే ఆయన సాఫ్ట్వేర్ పని ఏడా చేయగలుగుతారు సార్, చేయలేడు. ట్రైనింగ్ అనేది స్కిల్ యూనివర్సిటీ అని అంటున్నారు కదా, ట్రైనింగ్ అంటే అది తయారయ్యే వరకు ఇంకా 15 సంవత్సరాలు ఇప్పుడు కాదు కదా సార్. బిల్డింగ్స్ అవి కావాలి, అన్ని కావాలి. సార్ మీ పేరు? పేరు నరసింహ సార్. నా పేరు వెంకటేశ్వర్లు, మన రియల్ భూమి తరఫున. ఇప్పుడు ఈ అంత డెవలప్మెంట్ వస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి ఏమన్నా బెనిఫిట్ అనేది ఉండబోతుందా యాక్చువల్గా? మీ పిల్లలకు కానీ వీళ్ళకి ఏమన్నా భవిష్యత్తులో, అంటే ఇప్పుడైతే నేను చెప్పలేను ఎందుకంటే ఇంకా ఇప్పుడు నేను చూసి రాళ్ళు రప్పలుగానే ఉన్నాయి. భవిష్యత్తులో మీ పిల్లలు, మీ బలవలు కానీ ఏదన్నా భవిష్యత్తులో ఇక్కడ, ఎందుకంటే ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ అంటున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ 12 SEZs రాబోతున్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. పారిశ్రామిక ప్రాంతంగా బాగా డెవలప్మెంట్ అవబోతుంది. లైఫ్ సైన్సెస్ కూడా క్లస్టర్స్ రాబోతున్నాయి. ఏ విధంగా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? 100% సార్, 100% సక్సెస్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు నిన్న మొన్న ఇది ప్రకటించిన ఫ్యూచర్ సిటీ అన్నప్పటికీ చాలా మటుకు అది అయిపోయింది ఈ చుట్టుముట్టు. ఇప్పుడు చూడలేము, మనం అనుకున్న రేంజ్ లో చూడలేము. 100% ఒక 3-4 ఏళ్ళ తర్వాత మణికొండ కాదు అన్ని దాటిపోతుంది 100%. అది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 5 ఏళ్లలో పక్కా మనం ఐటీ సెకండరీ దాటిపోతాం. ఈ ఏరియా మొత్తము డెవలప్లో ఖచ్చితంగా డెవలప్ ఉంటుంది. ఈ నిరుద్యోగులకు కూడా వర్క్ కంపెనీలు వస్తాయి, 100% ఉద్యోగాలు దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ చుట్టుముట్టు ఏరియాలో ఇక్కడ నుంచి నిన్న మొన్న అది అథారిటీ ఏర్పాటు చేసిండు కాబట్టి ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా చాలా మంది తిరుగుతారు. ఇప్పుడు రేట్లు పెరిగి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి మంచి రిటర్న్స్. ఇప్పుడు ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళకు ఫ్యూచర్ ఇంకా 100% ఉంటుంది. ఇలా 10 పెడితే 10 ఎస్టిమేషన్ కూడా వేస్తుందండి. సంవత్సరం లోపల డబుల్ అవడానికి అవకాశం ఉందని మేము భావిస్తాం. 100%. ఇలా 10 రూపాయలు పెడితే ఇంకో 1 ఇయర్ తర్వాత 10 రూపాయలు పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. థ్యాంక్ యూ అండి, ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ. భవిష్యత్తులో యాక్చువల్గా ఈ ఏరియా, ఇప్పుడు మనం నుంచున్న ఏరియా మీర్ఖాన్పేట ఏరియా అనమాట, అద్భుతంగా డెవలప్ అవడానికి మంచి అవకాశం. ఇందాక కూడా మనం చూసాము ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా ఏంటంటే
ఇప్పుడు పెట్టుబడి పెడితే 1 ఇయర్లో డబల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అది డెఫినెట్గా ఏంటంటే నిజంగా కూడా జరగబోతుంది. అది ఏ విధంగా కూడా ఏం రాబోతుంది అని కూడా నేను చెప్పాలి. ఇప్పుడు వరకు మీరు చూసింది ఏంటంటే కొంతవరకైనా 1/4 కూడా కాదు. ఇంకా నేను చెప్తాను ఇప్పుడు పూర్తిగా. మీరు ఒకసారి ఏంటంటే వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు యాక్చువల్గా ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ చుట్టుపక్కల ఇక్కడ ఎందుకంటే కారణము మెట్రో ఇక్కడ రాబోతుంది. 330 ఫీట్ రోడ్ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతుంది. ఇది కనెక్టింగ్ టు ద ఓఆర్ఆర్ టు ద రీజనల్ రింగ్ రోడ్డు. ఆకుతోటపల్లి కాడి నుంచి ఇటు సైడ్ ఓఆర్ఆర్ వరకు వస్తుంది అన్నమాట. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. దీనికి కూడా ఏంటంటే పనులు కూడా డిపిఆర్ పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. టెండర్స్ కూడా తొందరలో కాల్ చేయబోతున్నారు అన్నమాట. ఇది 6 లేన్ రోడ్డుగా రాబోతుంది. అదే మీ ఇన్ బిట్వీన్ డివైడర్ కూడా రాబోతుంది. మెట్రో ఇక్కడ వరకు మెట్రో కూడా రావడం అదే రోడ్డు మిడిల్ పిల్లర్స్ తీసుకొచ్చి రాబోతుంది అన్నమాట. ఇక్కడ దీనికి సంబంధించింది కూడా ఏంటంటే పూర్తిగా మీరు చూస్తే ఇటు స్కిల్ యూనివర్సిటీ కూడా నేను చెప్పాను ఇందాక. అది బ్లూ షీట్స్ది. ఇట్లా ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీలో స్వయాన చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో డెవలప్ చేయటం వలన అద్భుతంగా డెవలప్మెంట్ అనేది డెఫినెట్గా ఉండబోతుంది. ఇది కూడా ఏంటంటే ఈ ఏరియాలో కూడా మొత్తం 765 స్క్వేర్ కిలోమీటర్లో 7 మండలాల్లో 56 రెవెన్యూ గ్రామాలు, మహేశ్వరపురం 2 గ్రామాలు, ఆమన్గల్ 2 గ్రామాలు, మాంచాల 3 గ్రామాలు, కర్తాలు ఇబ్రహీంపట్నంలో 6, 7, 8 గ్రామాలు, యాచారంలో 17 గ్రామాలు, కందుకూరులో 18 గ్రామాల్లో మొత్తం 56 రెవెన్యూ గ్రామాల్లో రాబోతుంది అన్నమాట. ఇది అట్లనే దీన్ని ఒక స్ఫూర్తిగా కూడా చీఫ్ మినిస్టర్ స్ఫూర్తిగా సౌత్ కొరియా వెళ్ళినప్పుడు ఒకసారి ఇంచియానా అనే ఒక సిటీని చూడటం జరిగింది. అక్కడ ఉన్న డెవలప్మెంట్ చూసి అదేవిధంగా ఇక్కడ డెవలప్ చేయాలి. ఇక్కడ ఉండ కూడా ఇండియాలో ఉండేది కూడా ఏంటంటే గిఫ్ట్ సిటీ, చండీగఢ్, నయా రాయ్పూర్ ఇవన్నీ ఏంటంటే ప్లాండ్ సిటీ. అదేవిధంగా ఒక ప్లాండ్ సిటీ, ఒక స్మార్ట్ సిటీగా, ఒక జీరో పొల్యూషన్ పరంగా ఫ్యూచర్ సిటీ అనేది ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు అన్నమాట. ఈ కోర్ ఏరియా వచ్చేకి 30,000 ఫీటు. ఇప్పుడు దీన్ని అథారిటీగా స్పెషల్గా దీన్ని ఒక మేయర్ కూడా తీసుకురాబోతున్నాడు మున్సిపల్గా. ఇక్కడ ఏంటంటే మంచి ఒక అథారిటీని తీసుకురావడం వల్ల ఏంటంటే ఇప్పుడున్న సిటీ కన్నా బ్రహ్మాండంగా డెవలప్మెంట్. ఒక మాస్టర్ ప్లాన్ కానీ మల్టీ మోడల్ కనెక్టివిటీ, మెట్రో అనుసంధానం వలన, రేడియల్ రోడ్స్, లింక్ రోడ్స్ వలన యంగ్ ఇండియా మామూలుగా స్కిల్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. మనకి స్కిల్ యూనివర్సిటీ చెప్పాము. ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఓకే ఒక సస్టైనబుల్గా ఎకో సిస్టమ్ని క్రియేట్ చేసే విధంగా స్మార్ట్ సిటీ దిశగా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో దృష్టిలో పెట్టుకొని జీరో పొల్యూషన్ కాన్సెప్ట్స్తో డెవలప్ అవుతున్నది ప్లేస్. కాబట్టి ఈ దిశలో 8 సిటీస్ జోన్స్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఆర్టిఫిషియల్ సిటీగా 200 నుంచి 250 ఏకర్స్ ల్యాండ్లో వస్తుంది. ఇక్కడ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, ఎమర్జింగ్ టెక్నాలజీలో వస్తుంది. ఇక్కడే కూడా ఏంటంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 60 ఏకర్స్లో ఇండియాలో బిగ్గెస్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అన్నమాట. ఇది ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ కూడా. హెల్త్ సిటీకి వచ్చేళ్ళకి 2000 ఏకర్స్లో వస్తుంది. అది మెడికల్ టూరిజం కూడా డెవలప్ చేయబోతున్నారు. అట్లనే స్పోర్ట్స్ సిటీ కూడా ఏంటంటే 720 ఆల్మోస్ట్ 756 ఏకర్స్ అంటున్నారు. ఇందులో BCCI కూడా ఏంటంటే క్రికెట్ వాళ్ళకి కూడా ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక 1.5 lakh సీటింగ్ కెపాసిటీలో కూడా ఏంటంటే క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయదలుచుకున్నారు. దీనికి కూడా టాక్స్ అండర్ గోయింగ్ అనమాట. యాక్చువల్గా 250 ఏకర్స్ అడుగుతున్నారు. అది ఇంకా స్టిల్ ఇన్ ద ప్రాసెస్ అనమాట స్పోర్ట్స్ యూనివర్సిటీలో. అట్లనే నెక్స్ట్ వచ్చేలాకి లైఫ్ సైన్సెస్ అనమాట. లైఫ్ సైన్స్ వచ్చేసేలాకి అంటే ఫార్మా, బయోటెక్ సంబంధించింది. ఇది యాక్చువల్గా 4207 ఏకర్స్ అంటే 4207 ఏకర్స్లో రాబోతుంది. ఇక్కడ ఆల్రెడీ 11 కంపెనీకి సంబంధించిన MOUs జరిగింది. ఆల్రెడీ 9 యూనిట్స్ ఏర్పాటు చేయాలంటే MOUs కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఏంటంటే 5286 crores ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి మనము ఇదే కాకుండా ఏంటంటే మెయిన్ కంపెనీస్ కూడా ఫార్మా కంపెనీస్ ఇక్కడ రాబోతున్నాయి అనమాట. ఈ లైఫ్ సైన్సెస్లో కూడా ఏంటంటే ఓన్లీ సంబంధించిన పొల్యూషన్ ఏంది, ఓన్లీ R&Dకి సంబంధించింది, ఓన్లీ రీసెర్చ్కి సంబంధించింది, ఎక్కడైతే టెస్టింగ్ సంబంధించిన వరకే రాబోతుంది. అది ఎక్కడెక్కడ రాబోతుంది అనేది నేను మ్యాప్ ద్వారా కూడా చెప్తాను. అది మీరు మనకు ఒక జనరల్ ఐడియా అనేది వస్తుంది అన్నమాట. ఆ తర్వాత
ఎలక్ట్రానిక్ క్లస్టర్ రాబోతుంది. ఎలక్ట్రానిక్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టరు అది 3650 ఏకర్స్లో రాబోతుంది సుమారుగా. ఇక్కడ కూడా ఏంటంటే అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ అంటే మనం చూస్తూ ఉంటాం, సెమీ కండక్టర్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చైనా 2 అంటే చైనా తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్స్తో ఇక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అనే క్లస్టర్స్ జోన్స్ అనేది తీసుకురాబోతున్నారు అనమాట. అక్కడే ఇట్లానే ఎడ్యుకేషన్ సంబంధించింది కూడా ఏంటంటే అండ్ యూనివర్సిటీ జోన్ కూడా ఏంటంటే 250 ఏకర్స్ 300 ఏకర్స్లో రాబోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చే లైక్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా నియర్ అబౌట్ 300 ఏకర్స్లో రాబోతుంది. ఇక్కడికి ఫర్నిచర్ జోన్ కూడా రాబోతుంది. ఈ ఫర్నిచర్ కూడా దీంట్లో కూడా ఏంటంటే మనం ఐకియా ఉంది కదా, ఐకియా దాంట్లో కూడా వాళ్ళు కంపెనీ కూడా టైప్ అనేది అండర్ ప్రాసెస్ టాక్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఫర్నిచర్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా టాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి సుమారుగా 2000 ఏకర్స్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అనేది రాబోతుంది అనమాట. ఇందులోనే ఆల్మోస్ట్ అంటే 1300 ఏకర్స్ ఇందులో గవర్నమెంటు డెవలప్ చేసేసి సంపద సృష్టించాలి అనే ఒక ధ్యేయంతో దీన్ని డెవలప్ చేసేసి మళ్ళీ ఫ్యూచర్లో ఆక్షన్ కూడా వెళ్తానికి అవకాశం ఉన్న ప్రాంతాలని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాక్సిమిటీ దీనికి ఒక మెయిన్ చూస్తుంటే చాలా వరకు ఏంటంటే ఎయిర్పోర్ట్లు లింక్డ్ విత్ డెవలప్మెంట్. అప్పుడు ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. ఎప్పుడు ఎక్కడైనా ఏ దేశంకి వెళ్ళినా కానీ ఎక్కువ ఏంటంటే ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల బాగా డెవలప్ అవుతుంది. ముందు ఏంటంటే ఎయిర్పోర్ట్ చాలా దూరంగా నిర్మిస్తారు, ఆ తర్వాత సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. కానీ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏంటంటే ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఈజీ అవుతుంది, కనెక్టివిటీ ఈజీ అవుతుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రాక్సిమిటీ ఉంది. అట్లనే ఇక్కడ మెట్రో రాబోతుంది. అట్లనే 330 ఫీట్ మేజర్గా రాబోతున్న ఫ్యూచర్లో రాబోతున్న నియర్ అబౌట్ 350 కిలోమీటర్లు రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ని కనెక్టివిటీగా చేస్తూ 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ని కూడా ఇక్కడే రాబోతుంది అనమాట. అంటే ఇన్ని విధాలుగా ఎంప్లాయ్మెంటు 8 జోన్స్ 8 సిటీస్లో కూడా ఏంటంటే సుమారుగా మోర్ దెన్ 5 lakh ఎంప్లాయ్మెంట్ అనేది ఫ్యూచర్లో నెక్స్ట్ 5 yearsలో జనరేట్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం ఛాలెంజింగ్ ఏంటంటే 5 yearsలో కాకపోతే కానీ నెక్స్ట్ 10 yearsలో డెఫినెట్గా మనం చూస్తాము. కాకపోతే జనాలు కూడా ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది, అరే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇంకా 4 years ఈయన ఉంటాడో పోతాడో, ఇంకో కంపెనీ ఏ పార్టీ వచ్చినా కానీ దాన్ని మార్చే విధంగా కాకుండాను పర్మనెంట్గా ఉండేట్టుగా ఎంఓఈస్ కూడా జరుగుతున్నాయి. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఉండబోతుంది అనమాట. అంతకుముందు ఏం చేశారు, అంతకుముందు ఫార్మాసిటీ ఫ్యూచర్ ప్రీవియస్ గవర్నమెంట్లో బీఎస్ గవర్నమెంట్లో ఏం జరిగింది, యాక్చువల్గా ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్ వరకు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు ఫార్మాసిటీలో, ఎంఓఈ వరకు వెళ్ళా. ఇక్కడ ఏంటంటే ఎంఓఈస్ సెటప్ కూడా ఏంటంటే ఆల్రెడీ ఫ్యూచర్ స్కిల్ యూనివర్సిటీ దే స్టార్టింగ్ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి, బట్ నాట్ హియర్. కానీ సిటీలో రాయదుర్గం దగ్గర కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ టెంపరీగా స్టార్ట్ చేశారన్నమాట. అట్లనే మిగతా మెట్రో పనులు కూడా 330 ఫీట్ కూడా కానీ మెట్రో పనులు కూడా డిపిఆర్ సిద్ధమవుతున్నాయి. ఏంటంటే ఇంకా నెక్స్ట్ 4 yearsలో ఏ స్టేజ్లో ఉండిపోతుందంటే ఆల్మోస్ట్ ఏంటంటే నాన్ రిటర్నబుల్, అంటే ఆల్రెడీ ఒక స్టెప్ ముందుకేసిన తర్వాత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ డెఫినెట్గా ముందుకు సాగాల్సిందే. అది యాక్చువల్గా ఆ కాన్సెప్ట్లోనే ముందుకు జరుగుతుంది. అటు మెట్రో రావడం కానీ, అటు ఓఆర్ఆర్ కానీ, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఇటువైపు నాగసాగర్ రోడ్డు కానీ మనం చూసే ఉంటాము. ఇక్కడ అంతకుముందు మనం ఒక వెంచర్లో ఈ రోడ్లోనే 30,000 ఫర్ స్క్వేర్ యార్డ్స్. కానీ ఇంకొంచెం ముందుకెళ్ళినా కానీ కోర్ మనం ఇంకో చూడలేదు. యాక్చువల్గా కోర్ ఎక్కడంటే మేడిపల్లి, నానల్ నగర్, కుర్మిద్ద, తాటిపర్తి అనమాట. ఈ 4 ప్లేసెస్లో కూడా మనం ఇప్పుడు వెళ్తాము. ఒకసారి ఆటోమేటిక్గా ఫాస్ట్గా వెళ్తాము. ఇప్పుడు వరకు అయితే ఈ ప్రాంతాల్లో. కానీ ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా మంచి లాభాలు అనేది ఉండబోతుంది. ఎందుకంటే మన లోకల్ లీడర్స్ కూడా చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, ఎప్పుడైనా ఏంటంటే అక్కడ ఆల్రెడీ సాచ్యురేషన్ ఓల్డ్ సిటీస్ 3 సిటీస్ కూడా సైబరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, హైదరాబాద్ కానీ ఆల్రెడీ డెవలప్ అయింది. సాచ్యురేషన్ లెవెల్కి ఆల్మోస్ట్ వచ్చినాయి. అఫోర్డబిలిటీ లేదు, ల్యాండ్స్ లేవు. కానీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ తక్కువ రేటుకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఎవరో తెలుసా,
ఓన్లీ స్పాట్ ఇన్వెస్టర్ చేస్తున్నారు. వీళ్ళు కొన్ని స్టేజ్ అయిపోతుంది, ఇవన్నీ డిపిఆర్లు ఇవన్నీ మెట్రో కొంచెం పనులు కొంచెం ముందుకు సాగుతుంటే ఏంటంటే ఇక కొనే పరిస్థితి నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా కొనే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు ఉంది. ఇప్పుడు మీకు 7,000 కాడి నుంచి 30,000 33,000 పర్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గరగా ఎప్పుడు మీరు ఎన్నుకోండి, జోన్స్ చూసుకోండి, మంచి మంచి బిల్డర్స్ దగ్గర చూసుకోండి. డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ ఉండేది ఉండబోతుంది. థ్యాంక్ యూ.